ఆయన సర్వీస్ లో ఉన్నప్పుడు వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేవాళ్ళట. ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కాదు, దేశంలోనే ఫేమస్ అయిన నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. పొలిటికల్ కెరీర్ 2.0కి శ్రీకారం చుట్టారు. ఆయన అక్కడెక్కడి నుంచో పోటీ చేస్తే మనకేంటి అంటారా? ఆయన సర్వీస్ లో ఉన్నప్పుడు కాంట్రవర్సీలతో కేక పుట్టించారంట. మరి పొలిటికల్ సర్వీస్ లో ఇలాంటి సంచలనాలు సృష్టించబోతున్నారు. ఇంతకీ ప్రవీణ్ ప్రకాష్ పొలిటికల్ గోల్ ఏంటి? ఆయన తెలుగు వాళ్ళకి ఇస్తున్న పిలుపేంటి? ఇక మొదట ఎమ్మెల్యేగా తర్వాత ఎంపీగా కూడా ఆయన లక్ పరీక్షించుకుంటారా? పార్టీ చాయిస్ ఇస్తే ఏకంగా ప్రధాని మీదే ఛాన్స్ తీసుకుంటారా? అలా చేయడానికి ఆయనకున్న రీజన్స్ ఏంటి? ఐఏఎస్ గా పనిచేసి బీఆర్ఎస్ తీసుకున్న ప్రవీణ్ ప్రకాష్ రాబోయే ఎన్నికల్లో వారణాసి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. దానికోసం ఈ మాజీ అధికారి ఇప్పట్నుంచే ప్రచారం కూడా షురూ చేశారు. దీనిలో భాగంగా వారణాసిలో సామాజిక సేవా కార్యక్రమాలు షురూ చేశారు. ప్రజలను కలుస్తూ తన ఎజెండాను వివరిస్తున్నారు. 1994 బ్యాచ్కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ కాంగ్రెస్ లో చేరారు. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడి సమక్షంలో వారణాసిలో ఆయన పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. 2 ఏళ్ల క్రితం స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న ప్రకాష్ ఇప్పుడు పొలిటికల్ కెరీర్ 2.0ను ప్రారంభించారు. సామాన్య ప్రజలు ఎదుర్కొంటోన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని భావిస్తున్నట్లు ఆయన చెప్తున్నారు. ప్రవీణ్ ప్రకాష్ ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారిగా సేవలందించారు. వారణాసిలో ఉండే తమ మిత్రులకు, బంధువులకు తన గురించి చెప్పి తనకు ఓటు వేయించాలని తెలుగు వాళ్ళందరికీ ఆయన విజ్ఞప్తి చేశారు. నేను ఈసారి వచ్చిన 2027 అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ నుంచి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలా నేను ట్రై చేస్తున్నాను. ఇఫ్ మీకైనా వారణాసిలో ఒక ఫ్రెండ్ ఉంటే లేకపోతే రిలేటివ్స్ ఉంటే దయచేసి నా గురించి వాళ్ళకి చెప్పండి. నేను ఏ రకంగా 30 yearsలో ఆంధ్రాకి సేవ చేశాము, నా క్యారెక్టర్ ఏమిటి, నా ఆనెస్టీ గురించి మీరు దయచేసి మీ ఫ్రెండ్కి మీరు చెప్తే, మీ రిలేటివ్స్ చెప్తే నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ. సర్వీస్లో ఉన్నప్పుడు సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు ప్రవీణ్ ప్రకాష్. అధికార వర్గాలు ఆయన్ని టాస్క్ మాస్టర్గా పిలిచేవి. ప్రభుత్వం అప్పగించిన ఏ పనినైనా చాలా త్వరగా సమర్థవంతంగా పూర్తి చేస్తారని పేరు తెచ్చుకున్నారు ఈ మాజీ అధికారి. అయితే కాయిన్ కి రెండో సైడ్ ఉన్నట్టే ఈ ఐఏఎస్ అయ్యేవారికి కూడా రెండో కోణం ఉందని, వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేవాళ్లని చెప్తారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక స్వచ్ఛంద పదవి విరమణ చేసిన ఈ మాజీ ఉన్నతాధికారి జగన్ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. అప్పట్లో ప్రభుత్వంలో అంతా తానే అన్నట్లుగా వ్యవహరించారన్న విమర్శలున్నాయి. సీఎంఓ కార్యదర్శి, జేఏడీ ముఖ్య కార్యదర్శి, విద్యాశాఖ కార్యదర్శిగా బహుముఖ పాత్ర పోషించారు ప్రవీణ్ ప్రకాష్. విద్యాశాఖలో తీసుకున్న కొన్ని నిర్ణయాలతో ఉపాధ్యాయుల్లో తీవ్ర వ్యతిరేకత కూడా మూటగట్టుకున్నారు. ప్రవీణ్ ప్రకాష్ సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్. దాంతో ఆయన వారణాసి బరిపై గురిపెట్టినట్లు సమాచారం. 2027లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రాకపోతే ఆ తర్వాత ఆయన వారణాసి లోక్సభ స్థానంపై గురిపెట్టే అవకాశాలు కూడా లేకపోలేదనే చర్చ జరుగుతోందట. అయితే ఆయన ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తోన్న వారణాసి లోక్సభ స్థానంలో పోటీ చేస్తారా అంటే చెయ్యొచ్చనే టాక్ వినిపిస్తోంది. ప్రవీణ్ ప్రకాష్ ట్రాక్ రికార్డ్ చూస్తే తన సర్వీస్ లో ఆయన బోల్డ్ డెసిషన్స్ బోలెడని తీసుకున్నారు. దాంతో పొలిటికల్ సర్వీస్ లో భాగంగా 2029లో టార్గెట్ వారణాసి ఎంపీ సీట్ అనే ఛాన్స్ కూడా ఉందని కాంగ్రెస్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయట. దానికి కూడా ఓ రీజన్ ఉందంటున్నారు వాళ్ళు. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తోన్న వారణాసి లోక్సభ స్థానం నుంచి ప్రవీణ్ గెలవడం దాదాపు దుర్లభం అంటున్నాయి రాజకీయ వర్గాలు. అయితే వారణాసిని ప్రవీణ్ ప్రకాష్ టార్గెట్ చేయడం వెనుక ఓ రీజన్ ఉందంటున్నాయట రాజకీయ వర్గాలు. ఈ మాజీ బ్యూరోక్రాట్ లక్ష్యం గెలుపు కాదని, పొలిటికల్ పబ్లిసిటీ అని కాంగ్రెస్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయట. ప్రధాని మోదీపై తాను గెలవకపోయినా రాజకీయంగా మైలేజ్ వస్తుందని, పొలిటికల్ ఇమేజ్ పెరుగుతుందని, దేశమంతటా తన పేరు మారుమోగుతుందనే ఆలోచనలో ప్రవీణ్ ఉన్నట్లు సమాచారం. అది భవిష్యత్తులో తన పొలిటికల్ జర్నీకి ఉపయోగపడుతుందని ఆయన భావిస్తున్నట్లు చెప్తున్నారు. మరి ఆయన కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి అంటున్నాయి కాంగ్రెస్ సర్కిల్స్.